మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అరే ఎక్కడ ఉన్నారా మామ? లేరా మనం ఎప్పుడు కలిసే చోట ఉన్నారా మామ? సరే వస్తున్నారా మామ, అక్కడే ఉండు. హాయ్ రా మామ. ఇదిగోరా మామ, బండి తెచ్చేసాను, తీసుకెళ్ళు. అరే ఇంటికి బండి ఎందుకు అమ్మేస్తున్నావురా? ఏం లేదురా, కొంచెం డబ్బులు అవసరం అంతే. ఎక్కడికి వెళ్ళాడు వీడు? పొద్దున్నుంచి కనపడలేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఎక్కడున్నావురా? బయట ఉన్నా అన్న, ఇప్పుడే వస్తున్నా. ఏరా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటికి వెళ్ళి వస్తున్నా అన్న. కూర్చో. అవును, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావురా? ఇప్పుడు ఆ సంతోష విషయంలో ఎందుకులే అన్న, అవన్నీ తర్వాత చెప్తాను. సర్లే కానీ కొద్దిగా ఆఫీస్ దాకా వదిలిపెట్టరా. లేదన్నా, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బాగాలేదంటే వాళ్ళకి ఇచ్చాను బండి. ఎవరికి? అదే ఆ కిషోర్ గాడి. ఎట్టుంది ఇప్పుడు? పర్లేదు, బాగానే ఉంది, బాగానే ఉన్నాడు. సర్లే, అటు ఇటు తిరగకుండా ఇంట్లోనే ఉండి బుద్ధిగా చదువు. సరే అన్న. బుద్ధిగా చదువుకో, రోడ్ల మీద అటు ఇటు తిరగమాక, సరేనా? ఆఫీస్కి వెళ్ళి వస్తా. అన్నా తమ్ముడు పా అన్న, అటు వెళ్ళి మాట్లాడుకుందాం. మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట, ఎట్టుంది? మా నాన్నకి ఏమైందన్నా? బాగానే ఉందిగా. ఏంటి మా తమ్ముడు లక్ష్మణ్ మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పాడు. ఏమని చెప్పాడన్నా వాడు? మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశాడని చెప్పాడు మా వాడు. లేదన్నా, మా నాన్నగారికి బాగానే ఉందిగా. వాడు మీకు అబద్ధం చెప్పుంటాడు. మరి మా బండి ఏంద్రా మీ దగ్గర ఉంది? లేదన్నా, వాడికి ఏదో అవసరం ఉండి బండమ్మేశాడు. హలో.
అంతా వేరే ఉంటుంది. నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందిరా, అదే ఆ సీత. అదేంట్రా మామ, నేను కూడా లవ్ చేస్తున్నా కదరా సీతాన్ని. అదేంట్రా మామ, నాకెప్పుడు చెప్పలేదు. అదేంట్రా మామ, ఎప్పుడు నా పక్కనే ఉంటాగా, తెలుసు అనుకున్నారా? మరి నాకు చెప్పలేదేంట్రా? సారీరా మామ, నేను నీకు తెలుసు అనుకున్నా. ఎప్పుడు నా పక్కనే ఉంటావు కదా, తెలిసేమోలే అనుకున్నారా. సారీరా. ఇప్పుడు ఏమైంది లేరా మామ? Damn it. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిసినా నువ్వే. ఒక ఫ్రెండ్గా ఉండి నన్ను మోసం చేసావు. నా అనుకున్న వాళ్ళు నన్ను బాధపడితే నేను సహించలేను. నిన్ను నీ అన్నిని నేను బాధ పెడతా. ఏరా కిషోర్ గారు కలిశాడురా, నేనంతా చెప్పాడు. అంత ఇష్టం కొన్న బండి ఎందుకు అమ్మేశావురా? ఇష్టం ఏముందిలే అన్న. ఇష్టం ఎప్పుడు సమాధి కాకూడదురా. ఏంట్రా నిన్న ఆదివారం కదా, ఏంటి స్పెషల్? నిన్న మా తమ్ముడితో సినిమాకి వెళ్ళా. ఇంకా తమ్ముడు ఏంటయ్యా, చక్కగా పెళ్లి చేసుకోక. మా తమ్ముడికి మన నాన్నలాగా ప్రేమను చూపిస్తున్నాను సార్. మా తండ్రి లేడు కాబట్టి చిన్నప్పటి నుంచి వాడికి తండ్రిలాగా ప్రేమించాను. అందుకే తల్లి లాంటి వదినని తీసుకుని వద్దామని అనుకుంటున్నాను సార్. ఎంతైనా అన్నదమ్ములు అంటే మీలాగా ఉండాలయ్యా, రామ్ లక్ష్మణ్ లాగా. సార్ నీ వల్ల ఆఫీస్కి లాభం వచ్చిందయ్యా. ఏంటి, నీ అకౌంట్లో ₹1,00,000 ఇస్తున్నా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏముందయ్యా, వయసులో ఉన్నారు, కష్టపడండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఉంటా సార్. హలో కిషోర్. మావాడు బండి అమ్మేశాడు కదరా, వాడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాడు. నేను డబ్బులు ఇచ్చేస్తా, నువ్వు వేరే బండి కొనుక్కొని వాడికి బండి ఇచ్చేస్తావురా? అలాగే అన్న. నేను మనీ తీసుకుని వస్తా, ఎక్కడికి వెళ్ళమంటావు? అలాగే అన్న, వాట్సాప్లో లొకేషన్ పంపిస్తా. ఓకే కిషోర్. ఇదిగో కిషోర్ మనీ. అన్న బండి పంచర్ పడిందన్న, పంచర్ వేయించిస్తా. బండి తీసుకెళ్ళి లక్ష్మణ్కి ఇచ్చే, నేను ఆఫీస్కి వెళ్ళాలే, వెళ్తున్నా. డబ్బుకి డబ్బు వచ్చింది, పగకి పగ తీరింది.
మూర్తి గారు నా అకౌంట్లో 1,00,000 రూపాయలు వేశారురా. అవునా అన్న, పోనీలే. కిషోర్ గాడికి 50,000 ఇచ్చానురా. వాడికి ఎంతో ఇష్టం కొనుక్కున్నాడు కదరా బండి. వాడికి ఇచ్చేరా, నువ్వు వేరే బండి కొనుక్కో అంటే ఎమ్మటే ఒప్పుకున్నాడు రా. బండి పంచర్ పడిందన్న, సాయంత్రం తెచ్చిస్తానన్నాడు. 50,000 ఇచ్చేసాను వాడికి, తెచ్చిచ్చాడురా వాడు. తేలేదన్నా. ఒకసారి ఫోన్ చేద్దాం వాడికి. చెయ్యన్నా. హలో కిషోర్, ఏంటమ్మా బండి తేలేదు? అన్న మా ఫ్రెండ్ హైదరాబాద్ తీసుకెళ్ళాడు అన్న, 2 రోజుల్లో రాగానే తీసుకొచ్చి ఇచ్చేస్తా. సరే ఉంటానమ్మా. ఏందన్నా, ఏంది ఈరోజు స్పెషల్? ఏముంది, ఇలా ఆదివారంగా సినిమాకి వెళ్దాం. సరే అన్న, వెళ్దాం పద. లక్ష్మణ్, కిషోర్ గారు రా. అదేంటి 2 రోజుల్లో బండి తెచ్చిస్తాను హైదరాబాద్లో ఉందని చెప్పాడు. హలో, నేను కిషోర్ని మాట్లాడుతున్నారా? రే మామ, లక్ష్మణ్ నన్ను మోసం చేశాడ్రా. నేను ఇష్టపడే అమ్మాయినే వాడు ఇష్టపడుతున్నాడు. అదేంట్రా అని అడిగితే నాకు తెలియదు అన్నాడు. అందుకే నేను అన్నదమ్ములని బాధ పెడుతున్నా. సారీ ఫ్రెండ్స్, కొన్ని అనుకోని కారణాల వల్ల వీడియో డిలీట్ అయిపోయింది. అందుకని నేను వాయిస్ రికార్డ్ ద్వారా తెలియజేశాను. మళ్ళీ చేద్దామని అతను వేరే ఊరికి వెళ్ళడం వలన ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను మోసం చేసావు అంటూ నిన్ను నువ్వు మోసం చేసుకున్నావురా. అయినా నా అన్నయ్యని బాధ పెట్టాలని ఎలా అనిపించిందిరా నీకు? ఆపరాని నాటకాలు. అవునరా, ఇప్పుడు నేను నాటకాలు వేస్తున్నాను అనుకుంటున్నా. ఇప్పుడు చెప్తున్నా విను. నా ప్రాణ అన్న మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటికీ నువ్వు నమ్మకపోయినా నేనేం చేయలేనురా. సారీ రా మామ, నిన్ను మీ అన్నని చాలా బాధ పెట్టాను. ఇంకా నేను నిన్ను నమ్మకపోతే నేను మనిషినే కాదురా. నువ్వు మీ అన్న నన్ను క్షమించాలి. పైన భగవంతుడే క్షమించినప్పుడు కింద ఉన్న వాళ్ళం మనం ఎంత? అమ్మా, సరేనమ్మా. సరే అమ్మా, వస్తున్నా అమ్మా. సరే. ఎవరా నా ఫోన్లో? సంక్రాంతి కదా, అమ్మ ఫోన్ చేసింది, రమ్మంది. ముగ్గురం కలిసి వెళ్దాం. నువ్వు కూడా మాతో రా కిషోర్.